సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో కలప అక్రమ రవాణాకు సూత్రధారులెవరు? అధికారుల అండదండలతోనే అక్రమ కలప రవాణా జరుగుతోందా? రిజర్వ్డ్ ఫారెస్ట్ లో భారీగా మారుజాతి చెట్లను నరికివేస్తున్న అటవీశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికారులకు తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వ్డ్ ఫారెస్ట్ లో చీమ చిటుక్కుమంటే తెలుసుకోగలిగే అటవీ అధికారులు భారీ చెట్లను నరికివేస్తున్నా పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా చింతూరు మండలం సూరెకుంటలో భారీ అక్రమ కలప లోడును గ్రామస్తులు అడ్డుకోవడంతో ఏజెన్సీలో కలప అక్రమ రవాణా గుట్టురట్టయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా చింతూరు మండలం సూరకుంట వద్ద భారీగా అక్రమ కలపను తరలిస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అటవీ అధికారుల అండతోనే అక్రమ కలప రవాణా సాగుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. చింతూరు మండలం దొంగల జగ్గారం, అల్లిగూడెం ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ నుండి తునికి కలపను పెద్ద ఎత్తున తరలిస్తూ ఉండగా సూరకుంట గ్రామస్తులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారులే సహకరిస్తూ అక్రమ కలప రవాణాకు తెరతీస్తున్నారా అనే విషయంపై ఉన్నతాధికారుల చేత విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులే అక్రమాలకు పాల్పడితే తక్షణమే వారిని సస్పెండ్ చేసి అడవులను కాపాడాలని కోరారు. ఈ ప్రాంతంలో మేము 3 నెలల క్రితం 4 నెలల క్రితం నుంచి మేము అధికారులకి సమాచారం ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో తునికి చెట్లు అనేటివి ఆదివాసీలకి చాలా ముఖ్యమైనది. కానీ అలాంటి దాన్ని ఈ రోజు స్మగ్లింగ్ కోసం కొందరు దళారులు పట్టణాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబల్స్ తో పని చేయించుకొని లారీ లోడ్లతో పంపిస్తున్నారు. ఇది పంపిస్తున్నారని గతంలో చెప్పినాం. అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు అడవిలో ఉన్నటువంటి తునికి చెట్లు మొత్తం నరికివేతకు గురయ్యాయి. అలాగే ఈ రోజు సూరకుంట గొట్టుల దగ్గరలో పట్టుబడ్డ ఈ లారీని మనం చూస్తూనే ఉన్నాం. ఇంత స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ ఏమైపోతున్నారో అర్థం కావట్లే. ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ స్మగ్లింగ్ లో హస్తం ఉందో ఏ అధికారి అయినా సరే పై స్థాయి నుంచి ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకునేదాకా మేము సహించం. ఇప్పటికే ఈ ప్రాంతాల నుండి పలుమార్లు అక్రమ రవాణా జరిగినట్లుగా చెప్తున్నారు. అక్రమ రవాణా జరిగిన ప్రతిసారి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి భారీగా నరికిన తునికి చెట్లను అక్రమ రవాణా చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. తునికి చెట్లు గిరిజనులకు అటవీ ఫలసాయాన్ని ఇస్తాయని, వాటితోనే గిరిజనుల జీవనం కొనసాగుతుందని, అలాంటి చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. తునికి చెట్టు అటవీ అధికారులకు మారుజాతే కావచ్చు, కానీ గిరిజనులకు మాత్రం ఎంతో విలువైన అటవీ ఫలసాయాన్ని అందిస్తుందంటున్నారు గ్రామస్తులు. అడవులను కాపాడాల్సిన అధికారులే పట్టించుకోకపోవడంపై తీవ్రంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మా పంచాయతీ పరిధిలో ఒక లారీ వచ్చింది. దాన్ని మా గ్రామస్తులు అసలు ఎందుకు వచ్చింది ఇంత పెద్ద లారీ అని వాళ్ళు అనుమానంతో ఆపడం జరిగింది. ఈరోజు చూస్తే దాంట్లో నల్లటి దుంగలు ఉన్నాయి. సరే, తునికి అన్నప్పుడు గవర్నమెంట్ కి అది చిన్న చూపు కావచ్చులే, కానీ ఇక్కడ స్థానిక గిరిజనులకు మాత్రం అది చాలా పెద్ద వరం అంటే. ఎందుకంటే అది ఓన్లీ కలపే కాకుండా దాంట్లో వచ్చే పళ్ళని అమ్ముకొని కానీ వాళ్ళు తినడానికి కానీ ఉపయోగించేది తునికండి. ఈ రోజు ఇది మరి ఎప్పటి నుంచో గతం నుంచి కూడా ఇలాంటి 2-3 సందర్భాలు కూడా చూసాం. అంటే వేరే వేరే జాతి వెళ్ళిపోయేటప్పుడు కూడా స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఇప్పుడు కూడా ఇది ఎక్కడ కూడా హరికట్టిన దాఖలాలు అయితే కనిపించలేదండి.